కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి భారీ బడ్జెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పిఎంకంపాలలో టీడీపీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ నాలిసీని ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. రాష్ట్రానికి 15,000 కోట్ల ఆర్థిక సహాయం, రాజధాని అమరావతికి అభివృద్ధి సహాయం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి కేంద్రం హామీ ఇవ్వటాన్ని నాలిసీను హర్షిస్తూ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుద్ధా జగ్గారావు, ఉప సర్పంచ్ పాలగాని నాగరాజు, బీసీసీఎల్ అధ్యక్షులు తోట బాలు, నాయకులు మామిళ్ళ వెంకట్రావు, నార్లపాటి చిన్న, గంటా వెంకటేశ్వరరావు, పేరుపోయిన దుర్గారావు, కృష్ణారావు, హేమకృష్ణ, దాకవరపు హనుమ, వెంకన్నబాబు, సత్యనారాయణ, ఈడ దుర్గారావు, పున్నారావు, అన్నవరపు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అట్టే పోయాలి, అట్టే పండాలి, అటోకళ్ళు ఇటోకళ్ళు పోయి చూడండి ప్రెసిడెంట్ గారు పాలు పడతలా పోయింది నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బోర్గన్ శ్రీనివాస్ గారి నాయకత్వం, శ్రీ బాలరాజ్ గారి నాయకత్వం, శ్రీ బాలరాజ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ. కూటమి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఏదైతే బడ్జెట్ రిలీజ్ చేసిందో కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ తెచ్చుకోవడం ఎంతో సంతోషకరంగా ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రం తరఫున, మన మండలం తరఫున, అంకంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో పోయిన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ మన రాష్ట్రం కోసం, మంచి కోసం తెచ్చింది లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు అవ్వకుండానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని వేల కోట్ల బడ్జెట్ తెచ్చుకోవడం అనేది ఘనత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి ఇచ్చి మా రాష్ట్రం మేలు కోసం కోరుకునే మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో శుభ్రంగా సర్వనాశనం అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ప్రభుత్వం అయితేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని ఆశతో ఈరోజు ప్రజలందరూ ఏదైతే భారీ మెజార్టీ 164 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అదే విధంగా ప్రజలు గెలిచే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుందని చెప్పని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రం గురించి ఇంత ఆలోచించి వెనకబడిపోయిన రాష్ట్రంగా ఈరోజు ఎప్పుడో ఇడిపోయిన రాష్ట్రంగా నుంచి మనకు ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మోదీ గారు ఈరోజు మా రాష్ట్రానికి ఇంత భారీగా నిధులు కేటాయించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే పోలవరానికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే మా రాష్ట్రానికి ఏడాదికి ఈ సంవత్సరం బడ్జెట్లో 15,000 కోట్లు ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా, ఆనందకరంగా ఉందని చెప్పని మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి బడ్జెట్లు మరెన్నో కేంద్ర ప్రభుత్వం మాకు రాష్ట్రానికి సహకారం చేయాలని చెప్పని, అలాగే మా మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ద్వారా గత 15 ఇంకా రాబోయే 10-15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని చెప్పని అందరం కూడా కోరుకుంటాను. మా రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది అనుకున్న తరుణంలో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తాను, మళ్ళీ 10 సంవత్సరాలు ముందుకు వచ్చినంత ఆనందంగా ఈరోజు ఉందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తాను. ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మోదీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా వాళ్ళకి హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.